చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, సార్ డయాబెటీస్ని మేము రివర్స్ చేసుకోవచ్చా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ని ఇవాల్టి రోజున మనం రివర్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. అలానే కొన్ని రకాలైనటువంటి సెకండరీ డయాబెటీస్ కూడా, అంటే ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చినటువంటి డయాబెటీస్ కూడా రివర్స్ కాదు. మరి ఎలాంటి డయాబెటీస్ రివర్స్ అవుతుంది అని కనుక చూసినట్లయితే టైప్ 2 డయాబెటీస్ని కొన్ని సందర్భాల్లో రివర్స్ చేసుకోవచ్చు. ఆ కొన్ని సందర్భాలు ఏంటి? వచ్చి మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేటువంటి వ్యాధి కేవలం 5-6 సంవత్సరాలు అయినట్లయితే, అట్లానే ఈ యొక్క అధిక బరువు గనక మనం కోల్పోవటానికి మనం గనక సరైనటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే, ఎటువంటి ప్రయత్నాలు? వ్యాయామం, ఆహార నియమాలని చక్కగా పాటించడం, ఇవి కూడా ఒక వైద్యుడు అలానే ఒక డైటీషియన్ పర్యవేక్షణలో చేసినట్లయితే కనుక ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. లేమన్ టర్మ్స్లో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. అసలు మనం టెక్నికల్గా మెడికల్ టర్మ్స్లో కనుక చూసినట్లయితే రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఇది కేవలం టైప్ 2 డయాబెటీస్కి మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని రకాలైనటువంటి డయాబెటీస్లు, అంటే అది టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి సెకండరీ డయాబెటీస్ కావచ్చు, అటువంటి డయాబెటీస్లో మాత్రం రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది సాధ్యపడదు. ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. అలానే బాగా ఎక్కువ ఇన్సులిన్ వాడుతున్నటువంటి 10 ఏళ్ల నుంచి టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో, సార్ ఒక్కసారిగా మేము ఇన్సులిన్ ఆపేస్తాము, ఒక్కసారిగా మా డయాబెటీస్ని రివర్స్ చేసుకుంటామంటే అది 99% కేసుల్లో సాధ్యపడదు. కాబట్టి మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయకుండా ఏది టీవీ యాడ్లో చూసో లేకపోతే ఇంటర్నెట్లో యాడ్లో చూసో దయచేసి ఇన్సులిన్ని ఉన్న ఫలంగా మాత్రం ఆపేయద్దు. సరైనటువంటి వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే ఇది జరగాలి. అది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యపడుతుంది.